హలో హాయ్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియజేస్తున్నాను. 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. ఈ వీడియో అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఆ క్వశ్చన్స్ని టిక్ చేసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ కానీ మీ దగ్గర మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని మార్క్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ 60/60 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా మీకు ఏమైనా కావాల్సిన వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అన్నాడు. సో ఇదనమాట మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనమాట. ఇందులో సెక్షన్ ఏ వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ బి వచ్చి 4 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ సి వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ముందు మనం 8 మార్క్స్ నుంచి చూద్దాం, ఈజీగా అయిపోతుంది అనమాట. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు జనరల్గా తెలుసు, వెయిటేజ్ ఆఫ్ ది ఎస్ఏ టైప్ అని. సో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో వేవ్స్ నుంచి మనకి 2 క్వశ్చన్లు వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ రాసేస్తే మీరు ఆటోమేటిక్గా మీ యొక్క సెక్షన్ సి పార్ట్ అయిపోతుంది. ఆ 2 క్వశ్చన్స్ ఓపెన్ పైప్ ఒకటి, క్లోజ్డ్ పైప్ ఒకటి, బీట్స్ ఒకటి చదవండి. ఈ మూడిట్లోంచి 2 వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనకి ఇంకొక క్వశ్చన్ ఉంటుంది స్టేషనరీ వేవ్స్. ఎవరు ఇంకా మిగతా చాప్టర్ ఏదైతే ఉందో కరెంట్ ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇటు మోడర్న్ ఫిజిక్స్కి వచ్చేస్తే న్యూక్లియర్ చాప్టర్ ఉందో, ఆ 2 చాప్టర్లు నేను చదవలేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఎక్సెప్ట్ డాప్లర్ ఎఫెక్ట్ తీసేసి మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేర్చుకొని ఇక్కడే ఉంటే మీరు డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. 2-3 2 మార్క్స్ అడిషనల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ నుంచి మాత్రమే మీరు 16 మార్కులు ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఓన్లీ ఎస్ఎల్ చదివిన దాన్ని రిపీటెడ్గా మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం మీకు అది పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు చదవాల్సిన క్వశ్చన్లు చెప్తున్నాను, మీరు ఎవరెవరు ఏం చదువుతారు అన్నది అది మీ ఇష్టం అనమాట. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ప్రిపేర్ కావాల్సిన వాళ్ళ కోసం ఇదనమాట. దీనిలో మీరు టార్గెట్ చేసుకొని మీకు ఈజీ అనిపించినవి చేయండి. ఫస్ట్ దాంట్లోంచే 2 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఫస్ట్ని ఫోకస్ చేస్తే ఓకే. లేదు కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా చదువుతాను అంటే అందులో పొటెన్షియోమీటర్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కిర్చాఫ్ లాస్ ఒకటి ఉంటుంది. 3 చదవండి, 3 ఒకటే వస్తుంది అనమాట. అలాగే మీకు న్యూక్లియర్ చాప్టర్ ఉంటుంది. న్యూక్లియర్ చాప్టర్లో న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంటుంది అనమాట, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. అదొకటి చదివితే సరిపోతుంది. ఇంకా మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఆ చాప్టర్లో ఒకటే క్వశ్చన్ ఉందన్నమాట. ఆ ఒకటి చదివితే గన్ షాట్గా అదే క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్, రాయాల్సింది 2 కాబట్టి డిపెండింగ్ ఆన్ ది యువర్ చాయిస్ అనమాట. రైట్, సో నెక్స్ట్ చూడండి పార్ట్ బికి వద్దాం. పార్ట్ బిలో మనకి సెక్షన్ బిలో 2 మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయన్నమాట. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మనకి సెకండ్ ఇయర్ థియరీ పార్ట్ ఎక్కువ కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్రమ్ 4th చాప్టర్ ఆన్వర్డ్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి మొదలు పెడితే మీకు డైరెక్ట్గా మళ్ళీ అప్ టు ఎక్కడి వరకు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ వచ్చేంత వరకు. ఓకేనా, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అంటే 10th చాప్టర్ వరకు కూడా, 4th నుంచి 10th చాప్టర్ వరకు చాలా 7 చాప్టర్స్ అన్నీ కూడా రిపీటెడ్ టర్మ్స్ ఉంటాయని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆన్సర్స్ ఎలా రాయాలన్నది. సో కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి, ఆ పదాలు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మాత్రం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలరు. ఇక ఎలాగో 11th నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచరు, తర్వాత ఆటమ్స్, న్యూక్లై, సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇలా 16th చాప్టర్ వరకు ఉంటాయి. ఇవి ఆటోమేటిక్గా మోడర్న్ ఫిజిక్స్లోకి వచ్చేస్తే కొంచెం మీకు తెలిసిపోతూ ఉంటాయి అనమాట. అప్ టు 10th చాప్టర్ అంటే 4th నుంచి 10th చాప్టర్ వరకు మాత్రం రిపీటెడ్ టర్మినాలజీని మీరు వినాల్సి ఉంటుంది. సో ఏ క్వశ్చన్ దేనికో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా క్వశ్చన్ కూడా చదవాలి. క్వశ్చన్ ఆన్సర్ ఒకటే కాదు, క్వశ్చన్ కూడా చదవాలి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మాత్రం మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ రాయగలరు. సో ఇందులో చూడండి, మనం జనరల్గా 3rd చాప్టర్లో నుంచి 4 మార్కులు 2 వస్తాయి, 4th చాప్టర్లో నుంచి 2 వస్తాయి, 5th చాప్టర్లో నుంచి కూడా 2 వస్తాయి. సో ఈ విధంగా 3, 4, 5 ఈ 3 చాప్టర్లు చదివితే 6 క్వశ్చన్స్ ఉంటాయి. మనం రాయాల్సింది కూడా 6 క్వశ్చన్సే. మీ ఇష్టం, మీ ఓపిక, మీరు ఏదైతే చదువుతా అంటున్నారో టార్గెట్ చేస్తూ చదవండి. అలా టార్గెట్ ప్లాన్ ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. సో 3rd చాప్టర్లో వచ్చేస్తే ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ చదవండి, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చదవండి, క్రిటికల్ యాంగిల్ చదవండి. ఇక్కడ ఆల్రెడీ రాశాను, చూసుకోండి. నేను అన్ని క్వశ్చన్స్ చదవను, మీరు ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోండి, మీకు తర్వాత చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. మనకు ఎలాగూ డాప్లర్ ఎఫెక్ట్ను సౌండ్లో తీసేశారు కానీ లైట్లో తీసేయలేదు, అదొకటి ఐడెంటిఫై చేయండి. లైట్లో కంపల్సరీగా
వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డిఫైన్ బ్లూ షిఫ్ట్ అండ్ రెడ్ షిఫ్ట్ అని ఉంటుంది, డిస్టింగ్విష్ బిట్వీన్ బ్లూ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్. ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 6లో ఉంటుంది, 6లో. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా చదవండి అందరూ. అంటే సౌండ్లో తీసేసాడు కాబట్టి వెలాసిటీలో అంటే లైట్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది, ఒకసారి చూడండి, దాని మీద ఫోకస్ అయితే పెట్టండి. తర్వాత ఇక 7th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఏది 4th చాప్టర్లో ఉన్నటువంటి 7th క్వశ్చన్ అనేది 4th చాప్టర్లో వస్తుంది. ఏమంటే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం మినిమం కండిషన్ అనమాట. ఇది కండిషన్ వరకు చదివి సరిపోతుంది. వైడిఎస్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించింది. ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ ఒకటి. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ నుంచి చాప్టర్ 4 అనమాట. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా నుంచి స్టార్ట్ చేస్తే మీకు అప్ టు ఎక్కడి వరకు అంటే 23 వరకు, 9 నుంచి 23 వరకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. ఒకటే ఫార్మాట్ అంటే మీన్స్ ఒకే ఎలక్ట్రిసిటీకి కరెంటుకు సంబంధించినటువంటి టర్మినాలజీ, ఛార్జ్కి సంబంధించినటువంటి టర్మినాలజీ, మొత్తం మనం ఒక కరెంట్ ఎలక్ట్రిసిటీ టర్మ్లోకి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఇక్కడే కన్ఫ్యూషన్ లేకుండా మీరు కరెక్ట్గా ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. సో కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అండ్ ఎలక్ట్రిసిటీ చదవాలి. అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే క్యాపిటల్ ఈ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే వి అనమాట. సో 11th క్వశ్చన్ చూడండి. కపుల్ యాక్టింగ్, ఇలాంటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి. కపుల్ యాక్టింగ్ అనే వర్డ్ వస్తుంది. కపుల్ యాక్టింగ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటాడు, కపుల్ యాక్టింగ్ చదవాలి. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అనే యాక్సిల్ లైన్ అంటాడు, యాక్సిల్ పాయింట్ ఆఫ్ ఏ డైపోల్ అంటాడు, ఈక్విటోరియల్ పాయింట్ ఆఫ్ ఏ డైపోల్ అంటాడు. సో ఈ విధంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యాక్సిల్ లైన్, ఈక్విటోరియల్ లైన్ పైన ఒకటైతే ఖచ్చితంగా అడుగుతాడు. తర్వాత గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇది ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉండే. తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి పాయింట్ చార్జ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ చార్జ్. 16th క్వశ్చన్ వచ్చేస్తే కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వేరు, ప్యారలల్ కాంబినేషన్ వేరు, గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే C=ε0A/d వస్తుంది, దాన్ని డిరైవ్ చేయడం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేయొచ్చు అనమాట. కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అయితే సిరీస్ ప్యారలల్ వస్తాయి, అప్పుడు మీరు కాంబినేషన్ అనే వాడాడతాడు. కాంబినేషన్ అనే పదం వాడకపోతే మాత్రం ఖచ్చితంగా అది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అందుకని క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత 19th క్వశ్చన్ బయట్ సావట్లా ఉంటుంది. బయట్ సావట్లా దీన్ని ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి ప్రూవ్ చేయమంటాడు. చూడండి 21 క్వశ్చన్ చూడండి. బయట్ సావట్లా నుంచి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ సెంటర్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ ఏ బయట్ సావట్లా అంటున్నాడు. ఒకసారి చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఎడ్డీ కరెంట్స్, మనకి 9th చాప్టర్లో ఎడ్డీ కరెంట్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 24 చూడండి. ఇక్కడికి వచ్చేస్తే మనం ఆటమ్స్ నుంచి రావచ్చు అనమాట. బోర్స్ థియరీ ఆఫ్ ఎన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ, ఓకే, అండ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ సిరీసెస్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇక 15th చాప్టర్లో వచ్చేస్తే రెక్టిఫైర్ అనమాట. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కానీ రెండింటిలోంచి ఒకటి అడిగే ఛాన్స్ ఉంది. అలాగే నాండ్ గేట్, నార్ గేట్కి ట్రూత్ టేబుల్స్ రాయమంటాడు, ఓకేనా. ఇవి అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి, ఇవి చూస్తే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి అనమాట. 3, 4, 5 చాప్టర్స్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ముందు 3, 4, 5 కంప్లీట్ చేయండి, ఈజీగా మీరు మీ టార్గెట్ రీచ్ అయిపోతారు అనమాట. ఇంకా నేమ్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయి, ఎడ్డీ కరెంట్స్ ఒకటి, అలాగే తర్వాత మీరు గాస్ లా ఒకటి, తర్వాత కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఒకటి, బోర్స్ థియరీ ఒకటి, లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఒకటిను, తర్వాత హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఇలాంటి నేమ్డ్ ఉన్నవి కొన్ని చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలుస్తాయి అనమాట. డెఫినెట్గా మీరు గెటిన్ అవ్వచ్చు అనమాట. సెక్షన్ ఏకి వచ్చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ అనేది ఒక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి పెద్ద సముద్రం లాగా ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్ నుంచి మినిమం 20 క్వశ్చన్స్, కొన్ని చాప్టర్లు అయితే 25-30 క్వశ్చన్స్ వరకు కూడా ఉన్నాయి. ఒకసారి చూస్తే కొన్ని చాప్టర్స్ 10 క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. మనకి డ్యూయల్ నేచర్ చదివితే 2 మార్కులు 2 ప్రశ్నలు వస్తాయి. తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చదివితే 8th చాప్టరు 2 మార్కులు 2 ప్రశ్నలు వస్తాయి అనమాట. ఈ విధంగా మీరు చాప్టర్స్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది, క్వశ్చన్స్ కాదు. ఆ చాప్టర్లో ఆ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ చదవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్వి అసలు ఎవరు గెస్ చేయలేరు అనమాట. చాలా బండిల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంతవరకే చదివి వదిలేస్తానంటే కాదు, కొంచెం మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది 2 మార్క్స్ పైన. దీని మీద అయితే డిపెండ్ అవ్వద్దు, నేను చెప్తున్నాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని అయితే చదువుకోండి, డెఫినెట్గా మీకు 80. సో మీరు వీటి మీద అయితే డిపెండ్ అవుద్ది అనమాట. సో ఇవి చదివితే మీకు డెఫినెట్గా ఒక 80% క్వశ్చన్స్ అయితే కలుస్తాయి. ఆ తర్వాత మీ ప్రాక్టీస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అనమాట. ఈ విధంగా మీరు చదివితే డెఫినెట్గా మంచి మార్కులు అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, లైక్ మాత్రం కొట్టట్లేదు. లైక్ కొట్టండి, ఈ వీడియోకి ఎంగేజ్ పెరుగుతుంది, ఎక్కువ మంది చూడడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా వీడియో కావాలని చేసిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అనండాలి.